హలో, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఒక మనకు గొప్ప రోజు అన్నమాట. ఎవరికి? ఇండియన్స్కి మంచి గొప్ప రోజు, భారతదేశ ప్రజలకి. ఆ, మిరియాల కోసము మిరియాల కోసం వచ్చి దేశాన్ని మింగిపోయిన రోజులు అనమాట ఇవన్నీ. అక్కడి నుంచి ఆ మిరియాల కోసం వచ్చి దేశాన్ని మింగిపోయిన వదిలిపెట్టేసుకొని వచ్చి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్క మనిషి, ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బతికే దేశం మన భారతదేశం. ఎన్నో అడుగుదొడుకులు, ఎంతమందో కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలకు నిలయం నా దేశం, నా భారతదేశం. ఈరోజు చెప్పాలంటే చెప్పేది ఏముంది? నా కొన్ని వందల సంవత్సరాల రాజుల కాలం నుంచి, బ్రిటిష్ వారి కాలం నుంచి రాజుల కాలం వరకు ప్రతి ఒక్కరి చేత ఇప్పుడైతే మనం ప్రతి ఒక్కరి చేత బాధించబడిన దేశం ఎదురంటే భారతదేశం. బాధించబడిన దేశం ఎదురంటే భారతదేశం. మరి ఏ దేశం పడిందో ఏం మనకు తెలియదు. నాకైతే మాత్రం తెలిసిన కాడికి ప్రపంచంలో అష్టకష్టాలను భరించి ఓర్పు, సహనము, వీటితోనే దేశాన్ని ఎంతోమంది ప్రాణాలు పోతున్నా వాళ్ళకు నిట్టూడిగా నిలబడి, ఆయుధాలు లేకుండా వాళ్ళకు ఎదురుగా నిలబడి సాధించుకునే దేశం, ఒక స్వతంత్రాన్ని సాధించుకునే దేశం ఏదంటే మన భారతదేశం. నాకు తెలిసినంత వరకు మరే దేశం ఇన్ని కష్టాలు పడి ఉండదు. ఉన్న సంపదన అంతా దోసుకోమేరు, పేదరికంలో దోసేసిపోయారు. ఒక్క భారతదేశం కోలుకునే దానికి కనీసము భారతదేశం కోలుకోవాలంటే 55 సంవత్సరాలు 70 సంవత్సరాలు పట్టింది. ఉన్న సంపదనంతా దోసుకోమేరు రావాలి. ఇంకా భారతదేశం పోయింది. ఇప్పటికంటే కొన్ని సంవత్సరాల వరకు కూడా ఏముంది ఇండియా, ఏముంది భారతదేశం, ఏముందిలే, అది డెవలప్డ్ కంట్రీ కాదు. దేవుడు ఉంటాడు కదా పైన చూపించాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు ఒక డెవలప్డ్ కంట్రీగా 3వ స్థానంలో నిలబడింది భారతదేశం. అంటే మన ఎడ్యుకేషన్, మన పిల్లలు చదివి, మన పిల్లలు ఏ హోదా తెచ్చుకున్నారో భారతదేశాన్ని అంటే అర్థమైపోతుంది. పిల్లలు చదువు అక్షరాస్యత అనేది దేశానికి వెన్నెముక. చదువుకునే పిల్లలు వాళ్ళు ఇప్పుడు అనబట్టి రాబోయే కాలాలకు సూత్రధారులు, ప్రధాన పాత్రధారులు చదువుకునే పిల్లలు మాత్రమే అవుతారు. చదువుకునే పిల్లలు అవుతారని అంచనా. ప్రతి దేశము గర్వపడేది ఏంటంటే చదువు, అక్షరాస్యత. ఈరోజు కూడా అక్షరాస్యతలో కూడా భారతదేశము ఒక అడుగు ముందుకు వేసి సాగిపోతూ ఉంది. సైంటిస్టులు అంటారా, డాక్టర్స్, సైంటిస్టులు, ఇంజనీర్స్. ఒకప్పుడు ఎందుకు మీకు భారతీయులకు ఇది ఇంజనీరింగ్ అవసరమా, అది డాక్టరింగ్ అవసరమా, సైంటిస్ట్ వాళ్ళు ఏముంది వాళ్ళ దగ్గర అనే వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయినా చేతులెత్తి నమస్కారం పెట్టేంత స్తోమత తెచ్చుకున్నామంటే మన భారతదేశ గొప్పతనాన్ని మరొక చేత వివరించుకోవాల్సిన అవసరం మన మైండ్లోకి మనకు వచ్చేటది. అప్పుడే ఎన్నో విధాలు కష్టపడి ఎన్నో 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 చెప్పలేనన్ని అడవిలో దానుకొని, నది ఒడ్డున కూర్చొని, నీళ్లు లేక, నిప్పులు లేక, తిండి లేక, తీర్థం లేక ఎన్నో కష్టాలు పడితే ఈ రోజుకి, ఈ జనవరి 26కి మీకు స్వతంత్రం ప్రకటిస్తాము అని చెప్పిన రోజు ఈరోజు అది సాధించుకునే దానికి ఎన్నో లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంటే కానీ మనకు రాలేదన్నమాట. ఇంకేం చెప్తాం దేశం గురించి? మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా ఎంత ఉందో దేశం, ఎంత డెవలప్ అయిందో ఏమో అది మనకు తెలియాలి. ఇంకా మన మైండ్ సెట్ నాదైతే ఒక చిన్న విన్నపం. మన దేశాన్ని ఎక్కడికి పోయినా, ఏ దేశంలో పోయినా, ప్రపంచ నలుమూల ఎక్కడికి పోయినా మన దేశ గొప్పతనాన్ని చెప్పండి. మన దేశాన్ని హీనపరచి తీసుకోకండి. మన దేశ గొప్పతనాన్ని 10 మందికి పంచండి. మేము ఒకప్పుడు ఇల్లున్నాం, మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము అని మన దేశం గురించి కొంచెం గొప్పగా చెప్పుకోండి. చాలా వరకు చాలా మంది చేసే పొరపాట్లు మనం కూడా చేయొద్దు. మన దేశం ఏంటో మనకు తెలుసు, మనమేంటో మనకు తెలుసు. అమ్మ గురించి, ఫ్యామిలీ గురించి తప్పుగా చెప్పుకోలేం కదా. 10 మందిలో పోయి అమ్మ గురించి, మన అమ్మ నాన్న గురించి, మన ఫ్యామిలీ గురించి, మన కుటుంబం గురించి పక్కోడి కాడికి పోయి మనం చెడ్డగా చెప్పలేం కదా. ఒకసారి ఆలోచించండి ఎందుకు చెప్పినాను ఈ మాట. ఆలోచించుకొని ఎక్కడికి పోయినా, ఇప్పుడు అమెరికాలో మన ఇంజనీర్లు ఉండరు, ఎక్కడికి పోయినా ప్రపంచ నలుమూలలు ఎక్కడికి పోయినా ఏ కష్టానైనా భరించి కష్టపడి బ్రతికేవాడు ఎవడు అంటే ఒక భారతీయుడు.
సుఖంగా తిని పెరగడం లేదు భారతీయుడు. ఎక్కడున్నా ఏ దేశం వెళ్ళినా ఏ దేశం ఎగినా అక్కడ పోయిన తర్వాత కష్టపడి బతకాలనే ఆలోచన. ఒక భారతీయుడికి ఏంటంటే నేను కష్టపడగలను, ఏ పని చేయగలను, నేను ఏదైనా సాధించగలను. భారతీయుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే అది ఎటువంటి పనే కానీ ఎటువంటి పనేనే నేను చేసుకోగలుగుతా. నాకేంటంటే నా 5,000 నా నోట్లోకి పోవాలి, ఒకరి కాడికి ఆశించాల్సిన అవసరం లేదు అన్న పట్టుదలతో బతికే ప్రజలు ఎవరంటే నా భారతదేశ ప్రజలు. ఎందుకు చెప్తానంటే చూస్తాను కష్టాలు. అంటే నాకు తెలియ కొన్ని ఒక తడబడిపోయినా కొన్ని నాకు తెలిసిన వరకు మాత్రము నేను వివరించి చెప్పగలుగుతాను. నేను అంత మరీ పెద్ద చరిత్ర తెలిసినవాడిని కాదు, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం నేను చెప్తాను. తప్పులుంటే క్షమించండి. ఎక్కడికి పోయినా మన భారతదేశ గొప్పతనాన్ని కాపాడుకొని రండి చాలు, ఇంకేమొద్దు. ఏమంటే మనం పడిన కష్టాలు ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకు కూడా కొంచెం చెప్పండి. మనం పడిన కష్టాలు ఏంటంటే ఇన్ని కష్టాలు కాదు. అన్ని దేశాలు మనకు తోచుకొని పోయిన సంపద మనకు ఉంటే మనం వాళ్ళకన్నా మించిగా ఉండేవాళ్ళం, రిచ్గా. కానీ ఒకడొచ్చి చంపుతా ఉన్నా, కొడతా ఉన్నా, భరించి బాధలు భరించి అన్ని విధాల తిరిగి కొట్టకుండా సాధించుకునే దేశము స్వతంత్రం సాధించుకునే దేశం ఏదంటే దేశాన్ని సాధించుకునే దేశం ఏదంటే భారతదేశం. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాలో ఏమైనా నేను మాట్లాడేటప్పుడు ఏమైనా కొంచెం తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తాను. ఇంతవరకు ఎందుకు చెప్పలేదు మీ అందరికంటే ఇది వివరించిన తర్వాత చెప్తామని ఆలోచించుకొని చెప్తా ఉండా. అందరికీ, నా భారతీయులందరికీ ఒక తెలుగోడిగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే రోజు అదే అంటారు కదా, విష్ రిపబ్లిక్ డే అని అలా అనమాట. అందుకే చెప్పలేదు. కొన్ని ఈ మాటలు చెప్పిన తర్వాత అందరినీ విచ్చేద్దామని చెప్పి అనుకున్నా. మన పిల్లలు స్టూడెంట్స్లు అంతా చెప్తా అన్న, రేపు వెన్నెముక దేశానికి మీరే, మన దేశ బాధ్యతలను కాపాడేది మీరే, మన దేశాన్ని కాపాడేది మీరే, స్టూడెంట్స్ మీరే, చదువుకునే పిల్లలు. ఈరోజు మీరు ఎప్పుడైతే మొక్కై వంగన, అదే పెద్దలు అంటారు కదా, మొక్కై వంగనది మానై వంగన. ఈ మొక్కతనంలోనే మీరు కొంచెము మీ దేశం గురించి తెలుసుకొని మీ ఆలోచన తత్వాలు మార్చుకొని నువ్వేం కావాలనో పక్కన చెప్తే అవ్వేది కాదు, నువ్వేం కావాలో అది మాత్రమే తెలుసుకొని అవ్వు. దాన్ని రీచ్ అయ్యేది నేర్చుకో. మరీ కష్టపడి నిద్రాగం లేకుండా సాగుని తెచ్చుకోలేదే కాదు. సాధించాలంటే సమయం అంతే. మరీ ఓవర్గా సమయాన్ని మరీ ఎక్కువ సమయాన్ని కేటాయించుకోకండి. ఇప్పుడు చదువుకునే పిల్లలకి అందరికైతే నా విన్నపం అయితే, నా తరపున నేను కోరుకునేది ఏదంటే, రేపు మీ దేశానికి వెన్నెముకలు సాధించాలనుకునేది సాధించండి. మన దేశాన్ని అదే అప్పట్లో అదే అబ్దుల్ కలాం గారు లేకుంటే ఈరోజు మన రాకెట్ ప్రయాణానికి దారి లేదు, చందమామ దగ్గర పోయేదానికి లేదు. అలానే ప్రతి ఒక్కరు కష్టపడండి, చదవండి, మన దేశ అభివృద్ధిని కాపాడండి. మన దేశ గౌరవాన్ని కూడా అభివృద్ధి కాపాడేది మీరే, అభివృద్ధి చేసేది మీరే, దేశ విలువను కాపాడేది మీరే. ఈ ఒక్కటి మాత్రము మీరు మీ మనసులో పెట్టుకొని ఆలోచించండి. ఇప్పుడు ఈ కాలం పిల్లలు చదువుకునే పిల్లలకి చెప్తాను, మాది అయిపోయింది 1వ తరగతి 2వ తరగతి. ఇప్పుడు మీకు చెప్తాను, మా బతుకులు అటు అయిపోయినాయి, మీరు కూడా అలా అవ్వద్దు. దేశంలో మన దేశ ప్రజలు ఎక్కడికి పోయినా, ఇంజనీరు, డాక్టర్, ఎవరు పోయినా వాళ్ళు ఇండియన్స్ అనే మాట తీసుకొని రండి. అదే మన గౌరవము, అదే మనకు పెద్ద ఆస్తి. రేపు కాపాడేది, దేశాన్ని కాపాడే వీరులు ఎవరంటే మీరే. వీరులు అంటే పోరాడి కత్తులతో పుడుచుకొని కాదు. వీరులు అంటే 1000 గన్నుల కన్నా ఒక కలం గొప్పదంట. 1000 గన్నుల కన్నా ఒక్క కలం గొప్పదంట. ఒక్క కలం, నీ సంతకమే గొప్పది. నువ్వు చేసే సంతకం, ఒక కలం నీ పెన్నుతో చేసి నువ్వు సంతకం చేసేది గొప్పది. నేను ఎందుకు చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి. సరే, మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తా, చూస్తానండి. ఎడారి యాత్రికుడు. ఓకే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ తరఫున ఇంకో 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని కొంచెము డెవలప్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుండా. వందే మాతరం. మేరా భారత్ మహాన్.